టైం అయిపోయింది. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంత ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఇన్ని ట్రాలీలు వేసుకొని ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? మీరు చూడాలనుకుంటే ఫుల్ బ్లాగ్ చూడాల్సిందే. అండ్ బ్లాగ్ అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గాయ్స్ ఇప్పుడైతే ఫ్రెష్ వాళ్ళు వస్తున్నారు, మేము కిందికి వెళ్తున్నాం. లెట్స్ గో. మూసుకున్నాము. ఏంటిది? చాక్లెటా? తీయచ్చా? వావ్, మా ఇద్దరు పిక్స్తో ఒక కీ చైన్ చేయించింది ధరణి. థ్యాంక్ యూ ధరణి, థ్యాంక్ యూ సో మచ్. ఇది యాక్చువల్గా 1 yearగా నాకు ఇద్దామని వెయిట్ చేస్తుంది ధరణి. లాస్ట్ ఇయర్ తన 1M సెలబ్రేషన్స్కి అందరికీ చేయించింది. ఇప్పుడు నాకు మిస్ అయింది, ఆ రోజు రాలేదు అక్క ఫంక్షన్ కి. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని అట్లే కాపాడి జాగ్రత్తగా ఈ రోజు ఇంకెట్టకెళ్ళి తెచ్చి ఇచ్చేసి. థ్యాంక్ యూ ధరణి. అసలు ఇది కూడా పోకుండా ఎంత నీట్గా అట్లే జాగ్రత్తగా ప్యాక్లో పెట్టేసాం. అసలు సూపర్, చాలా బాగుంది. మేము కర్ణాటక బార్డర్లోకి వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. ఇక్కడ అన్ని డిస్ప్లే చేశారు, బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా ఎలా ఉంటాయి ఏంటనేది. ఇది నాకు కాదు గైస్, ఎవరికో ఇది ఆర్డర్ చేసిన. ఎవరు? నువ్వా? ఫ్రెష్ కా. ఇక్కడైతే నేను ఓపెన్ బటర్ మసాలా తీసుకున్నాను, చాలా బాగుంది, ఫ్లఫీగా. ఇది బటర్ గైస్. ధరణి అయితే రవ్వ దోశ తీసుకుంది అండ్ ఇద్దరం అలా షేర్ చేసుకున్నాం. చాలా బాగా అనిపించింది టిఫిన్ అయితే. చూస్తుండగానే బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసింది. ఈ ట్రిప్లో అయితే ప్రతిదీ క్యాప్చర్ చేశాను, బికాస్ నేను ఎప్పుడు చూసుకున్నా కూడా మళ్ళీ ఢిల్లీ వెళ్ళి వచ్చిన ఫీలింగ్ ఉండాలనేసి. ఇప్పుడైతే మేము టర్మినల్ 2లోకి వచ్చేసాము, బెంగళూరు ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మాకు 9:30 కాదర్ని 9:50కి ఉంది ఫ్లైట్. సో ఆ లోపు మాకు కావాల్సినవన్నీ చేసేస్తాం. అవేంటో చూస్తూ ఉండండి. బాయ్. ఇక్కడైతే ఎయిర్ హోస్టెస్ క్యూ కట్టేశారు వాళ్ళ ఫ్లైట్ కోసం, అండ్ మేము కూడా క్యూ కట్టేసాం మా ఫ్లైట్ కోసం. బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే నైట్ వ్యూ చూడాలి, అసలు అద్దరిపోద్ది. ఆ లైటింగ్, ఆ గ్రీనరీ అసలు చాలా బాగుంది గైస్. అఫ్ కోర్స్ పగలు కూడా బాగుంది అనుకోండి. ఇక్కడ లగేజ్ సెల్ఫ్ చెక్ ఇన్ కోసం మేమైతే ట్యాక్స్ తీసుకున్నాం. చెక్ ఇన్ అయితే అయ్యాము, మా బోర్డింగ్ పాసెస్ కూడా తీసుకున్నాము. అండ్ వీఆర్ రెడీ టు ఫ్లై. యాహూ. లాస్ట్ టైము బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఈ వాచ్ కొనింది, ఇప్పుడు చెక్ ఇన్కి మర్చిపోయింది గైస్ ఈ వాచ్. అక్షరాల 25,000 వాచ్. స్వాహా. నా సెంటు బాటిల్ కూడా పోతుంది అనుకున్నా గైస్, ఎట్లెట్లా దక్కింది. హలో, ఎయిర్పోర్ట్లోకి వచ్చేసాము. షాపింగ్ చేద్దాం అనుకున్నాం, విండో షాపింగ్ గైస్. ఏం కొన్నాము, ఊరికి అట్లా చూస్తాం అంతే. కొందామా? షోరీ, ఇక్కడ ఏదో హ్యాండ్ బ్యాగ్ షోరూమ్ ఉంది. వావ్. కాదులే, దా. కానీ ఇది కూడా మన బ్రాండ్ కాదు, చిన్న బ్రాండ్. అవును గైస్, ఎయిర్పోర్ట్లో ఉన్నవన్నీ చిన్న చిన్న బ్రాండ్స్ గైస్. మేము ఆఫర్ చేసేదానికంటే అవి కొంచెం తక్కువ, మేము కొంచెం ఎక్కువ బ్రాండ్స్ వెనక కమెంటరీ ఆఫర్ చేస్తాము. మాకు తగ్గట్టు ఏమన్నా బ్రాండ్స్ ఉంటే అవి తీసుకుంటాం. మనం రిచ్. అమ్మ ఆయాసం వచ్చింది గైస్ వీళ్ళు చేసే పనికి. వీళ్ళైతే మమ్మల్ని పరిగెత్తిచ్చేసారు గైస్. ఫైనల్ కాల్ వచ్చింది, రండి 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 అని. అబ్బా, చాలాసేపు పరిగెత్తాము ఎయిర్పోర్ట్లో. బాయ్ బాయ్. నమస్తే. నమస్తే. ఇద్దరికి లేదు విండో సీట్. ఇక్కడైతే ఎయిర్ హోస్టెస్ మనకి ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు. అప్పటి వరకు క్లైమేట్ చాలా బాగుంది. ఫ్లైట్ స్టార్ట్ అవ్వగానే మబ్బులు కమ్మేశాయి. Yes, we are flying. Oh my god.
భలే కామెడీ చేస్తున్నారు ఇక్కడ ఫ్రెష్ అయితే. తెలిసిపోతున్నాడా? ఇంతే ప్రశ్నే గైస్ వీడియో తీసింది, ఇప్పుడు మళ్ళీ ఏదో వీళ్ళు ఎక్కడ పోయినా మారరు అనుకుంటున్నారు కదండి గైస్, కరెక్టే. మేము ఇక్కడ ఆడుతుంది యూనో కార్డ్సే. యూనో గేమ్లో ఫస్ట్ ధర్ని గెలిచింది, సెకండ్ నేను గెలిచా. మేము ఎక్కువ కష్టపడిపోతున్నామని ఎయిర్ హోస్టర్స్ కాంప్లిమెంటరీ కింద మాకు ఫుడ్ అరేంజ్ చేశారు. ఇది వచ్చేసి మేము నాన్ వెజ్ తీసుకున్నాము. ఏమొచ్చాయో చూద్దాం. రాజ్మా అండ్ ఆమ్లెట్, సమ్ ఆలు అనుకుంటా గైస్, ఇంకా బర్గర్, బన్ను, యోగట్, ఇంకా అంతే గైస్. బటర్ వచ్చింది. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దది. ఇక్కడైతే మాకు ఒక అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ జరిగింది. అదేంటంటే మేము రానని కలిసాము. యాహూ! ఇక్కడైతే ఆయన సెల్ఫీ తీశారు, ఎందుకంటే మేము ఆయనంత హైట్ లేం కాబట్టి. చాలా చాలా హ్యాపీ అనిపించింది మాకు. ఇక్కడైతే రిచ్ అక్కకి రిచ్ వెల్కమ్, స్వాగతం ప్రవళిక అని బోర్డు అయితే పట్టుకొని మన కోసం వెయిట్ చేస్తున్నారు. అసలు ఆ రిచ్ వెల్కమ్ ఏంటో చూసేద్దాం పదండి. వాళ్ళు చెప్పినట్టుగానే మనకి రిచ్గా బ్లాక్ బెంజ్ కార్ వచ్చింది పికప్కి. Cold water and cool towel. Maximum 30 to 45 minutes. Instrumental feature మీకు. Okay. Okay. Volume is okay. ఓకే. ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వెళ్ళేలోపు డ్రైవర్ అయితే అక్కడ వచ్చే ప్రతి ఫేమస్ ప్లేస్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ ఇది నరేంద్ర మోడీ గారి ఇల్లు అనేసి అలాగా. This is the entrance. Okay. Entrance. In 24 hours standing in a soldiers. I will show you on the way in India Gate. Okay. Republic Day is Major Dhyan Chand Rashtriya Stadium. Okay. National Gallery of Modern Art. ఇప్పుడైతే మనం ది ఒబెరాయ్ హోటల్కి రీచ్ అయిపోయాం. ఇక్కడైతే హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు మనల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడైతే మేమందరం ఒకే ఫ్లోర్లో రూమ్స్ తీసుకుందామని అనుకున్నాము. బట్ యూట్యూబ్ వాళ్ళు ముందుగానే మాకు అందరికీ రూమ్స్ అలాట్ చేసేసారు. ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. ఆ డిస్కషన్ ఇక్కడ జరుగుతుంది. Thank you. ఇక్కడైతే తిను మనకి రూమ్ ఎమ్యూనిటీస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. హాయ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. బిగ్ 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 థ్యాంక్స్ ఫర్ యూ. మాకు ఇంత ఎంకరేజ్ చేస్తూ ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లేకపోతే ఇదంతా జరిగేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఈవెంట్ చూడాలని చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. బట్ ఈవినింగ్ పార్టీ ఉంది 5:30కి. బాగా రెడీ అయ్యి జిగేల్ మనకి షూర్. ఎవరు లేరు, నేనే నీకు అక్కడికి అక్కడ చూడండి గాయస్, వాటర్, పిజియన్స్. ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్, అక్కడ పిజియన్, ఇక్కడ ఫ్రెష్, ఇక్కడ ధరణి.
ఏం లేదు, ఏం మాట్లాడలేదు గాయస్. కడుపులో ఎలకలు పారాడుతున్నాయి. ఇక్కడ ఇన్ని డెజర్ట్స్ చూసేసరికి ఏం సెలెక్ట్ చేసుకోవాలో అసలు అర్థం కాలేదు. అంతలోపే మేము ఆర్డర్ ఇచ్చిన సూప్ అయితే వచ్చేసింది. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉన్నింది, యమ్మీగా ఉన్నింది. అండ్ లుక్ వైజ్ కూడా సూపర్గా డెకోర్ చేశారు ప్రతిదీ కూడా. ఫుల్గా తినేసి రూమ్కి అయితే వచ్చేసాము. హాయ్ గాయ్స్, వెల్కమ్. ఏంటి లొకేషన్ చేంజ్ అయింది అనుకుంటున్నారా? మేము ఇప్పుడైతే ఒబెరాయ్ హోటల్లో ఉన్నాం గాయస్. ఇదైతే మాకు ఇచ్చిన రూము. సో ఒకసారి రూమ్ టూర్ చూపించేస్తాను. ఎంట్రన్స్ ఇది. అండ్ ఇది వచ్చేసి లాండ్రీ రూము. మన బట్టలు అండ్ లగేజ్, డ్రై క్లీనింగ్, ఐరనింగ్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. నెక్స్ట్ ఇదొక జస్ట్ చిన్న, ఇది వచ్చేసి సోఫా. మీ అందరికి తెలుసు, దాంట్లో చెప్పేదేం లేదు. ఇక్కడైతే ఒక పెద్ద మిర్రర్ ఇచ్చారు గాయస్. ఈవెంట్కి మంచిగా రెడీ అయ్యి మీరు అందంగా ఉన్నారా లేదా ఒకటి అసలు చూసుకోవడానికి అయితే బాగుంది, నాకు బాగా నచ్చింది. అండ్ ఫ్రూట్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెడ్ అండ్ ఈ పిల్లో చూసారా గాయస్, వారెవ్వా రిచక్క. సో ఇది నాకు చాలా నచ్చింది, పిల్లో కూడా చాలా బాగుంది. ప్లీజ్ లైక్, ఈ వీడియోని కూడా మీరు తప్పకుండా అందరు లైక్ చేయండి. ఓకే, ఇక్కడ చూసారా ఈ రూమ్ యాక్సెస్ కార్డు. ఈ కార్డ్ని కూడా కస్టమైజ్ చేస్తారు మన ఫోటోతో. సో నైస్ కదా. ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ ఎంతో హ్యాపీనెస్ ఇస్తాయి గాయస్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి రిమోట్. ఇవన్నీ ఇంకా ఇక్కడ మనం ఈ ఐప్యాడ్ నుంచి మొత్తం ఆపరేట్ చేయొచ్చు గాయస్ అన్నీ కూడా. సో ఇక్కడ చూడండి గాయస్, వీళ్ళు డియర్ కావాలి అనేసి మంచిగా రాశారు మనకు. అండ్ ఇది వచ్చేసి ఒక ఫోటో ఫ్రేమ్ మన ఫోటోతో. ఇక్కడ అమ్మగారు అని ఇచ్చారు. సో హ్యాపీ, క్రియేటర్ సమ్మిట్ వాళ్ళు. అండ్ ఇది చూడండి గాయస్, చాక్లెట్స్తో ఎంత బాగా చేశారో, చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కెటిల్, వాటర్ బాటిల్, కాఫీ మిషన్, కాఫీ కప్స్ బుజ్జి బుజ్జిగా ఎంత బాగున్నాయో. నాకు కట్లరీ అండ్ యుటెన్సిల్స్ అంటే పిచ్చి గైస్, నిజంగా చాలా ఇష్టము. అండ్ యా, ఇక్కడైతే మనకి ఇవన్నీ ఇచ్చారు, గ్లాసెస్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వామ్మో ఎన్ని స్నాక్స్, బ్లూబెర్రీస్, ఆల్మండ్స్, పిస్తా, బిస్కెట్స్, లేస్, చాక్లెట్స్, ఇవి చూసారా, వావ్ కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటిది, బాక్స్లా ఉంది. ఓ ఇవన్నీ కూడా మనకి కాఫీ సంబంధించినవి గైస్. కాఫీ, టీకి, షుగర్, మిల్క్ అన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మినీ ఫ్రిడ్జ్ గైస్. ఇందులో మనకి కూల్ డ్రింక్స్ అండ్ వాటర్ అన్నీ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఏదైనా రాసుకోవాలనుకుంటే కూర్చొని రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఒక పెద్ద మిర్రర్ ఉంది. వావ్, నాకేంటో మిర్రర్ చూస్తుంటే ఈరోజు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న నోట్ ప్యాడ్ పెట్టారు మనం ఏమైనా రాసుకోవాలనుకుంటే. సో ఇక్కడ చూసారా గాయస్ ఎంత పెద్ద మిర్రరో. అండ్ వ్యూ సూపర్గా ఉంది. అండ్ వ్యూ కన్నా ఇంకా సూపర్ ఏంటంటే ఇక్కడ మంచిగా కస్టమైజ్ చేశారు, రిచక్క వెల్కమ్ అని. అండ్ ఇది #యూట్యూబ్ క్రియేటర్ సమ్మిట్ అనేసి. అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అండ్ ఫుల్ గ్రీనరీతో చాలా బాగుంది ఈ పెద్ద మిర్రర్. సూపర్ కదా వ్యూ కూడా. గాయస్ ఇది వచ్చేసి యూట్యూబ్ క్రియేటర్ సమ్మిట్ 2024. ఇందులో ఏముందో చూద్దాము. ఇది వచ్చేసి బ్యాగ్, లైక్ ఒక వ్యాలెట్ లాగా ఉంది ఇది. సో అదే అనమాట, ఏదైనా మనం ఇంపార్టెంట్ నోట్ చేసుకొని ఇందులో పెట్టుకోవడానికి గైస్, అక్కడెక్కడ పడేసుకోకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు రూమ్స్ అన్నీ కూడా ముందుగానే అలాట్ చేసేసారు. ఎందుకంటే ఇందుకేనండి ఇలా రూమ్ అంతా కూడా మంచిగా కస్టమైజ్ చేసి డెకోర్ చేయడానికి. ఈ రూమ్లోకి రాగానే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాము. అండ్ ఇక్కడ లాకర్ కూడా ఉంది మనకి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక పెద్ద వాష్రూమ్ గాయస్. ఇక్కడ వచ్చేసి బాత్ టబ్ కూడా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడంతా కూడా మనకు కావాల్సిన డెంటల్ కిట్, షవర్ క్యాప్ ఇవన్నీ కూడా ఉన్నాయి.
అండ్ ఇది మనల్ని మనం అందంగా అంటే లైక్ అంటే ఇది వచ్చేసి ఐలైనర్ చూడండి గైస్, ఎంత జూమ్ ఉందో ఇది. మంచిగా మనం ఐలైనర్ పెట్టుకోవాలి అంటే చాలా బాగా పెట్టుకోవచ్చు గైస్. సూపర్ అసలు ఈ మిర్రర్ అయితే, అంటే మేకప్ అవ్వడానికి ఇదంతా కూడా. అండ్ ఈ ఫ్రెష్ రోజ్, వావ్ చాలా బాగుంది, సూపర్. అండ్ ఇది వచ్చేసి షవర్, ఇది స్టాండింగ్ షవర్. అంతే గాయస్, ఈ రూమ్ టూర్ అయితే చాలా బాగుంది కదా, నాకైతే చాలా చాలా నచ్చింది. సో మనం ఇలా క్లోజ్ కూడా చేసుకోవచ్చు ఇది. దట్స్ ఇట్ గాయస్, రూమ్ టూర్ అయితే అయిపోయింది. ఇదైతే మనకు ఇచ్చిన ఒక పెద్ద బెడ్ అనమాట. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది కూడా. అండ్ ఆ వాల్ డెకోర్ కూడా నాకు నచ్చింది మంచిగా. ఇప్పుడైతే లంచ్ చేసేసి వచ్చాము అండ్ ఈవెంట్కి రెడీ అవ్వాలి, మనకి గంటనే టైం ఉంది. సో నేను ఫాస్ట్గా రెడీ అయిపోతాను. బాయ్ గాయ్స్. ధరణి We have creators from all over the country representing different languages, different verticals, different content formats, all with one common purpose, which is their passion for YouTube. So thank you for being here. We also have our YouTube leadership team all the way from different parts of the world. They've traveled couple of thousand miles to be here with all of you. So can we get a big round of applause for our YouTube leadership team as well? Appearances, some cool guests, lots of fun, and time to spend a lot to get our execs to hear the voice of our creators who are truly shaping, or not to tag the location. Count down with me. 3, 2, 1. I think we're gonna get below 50 on this, huh? Honestly. 70%. Well done. That unicorn max gave us that extra 1%. Give me a round of applause. thank you. Okay. Round the mountain. Well done. Round up. Are you ready to play some? This game is Anjali. Could you let? There it is. You got the mic. Hi. Are you excited to be in Rachna's team? This is going to be in my head. Okay. 6th నైట్ వచ్చేసి మంచిగా రెడీ అయ్యి పైకి వెళ్ళాము. పైన ఫ్లోర్లో మనకి వెల్కమ్ పార్టీ జరిగింది, చాలా బాగా జరిగింది. అందరం కూడా మంచిగా కలిసాము, మాట్లాడుకున్నాము అండ్ కాంటాక్ట్స్ పెంచుకున్నాము, చాలా బాగుంది. Jal. First word is Jal. Jal. And there is a Makarnath somewhere. ఫ్రెష్ చూడండి గైస్, కోట్ వేసుకొని వచ్చారు, ఉడకబోస్తుంది అనేసి మళ్ళీ కూలర్ దగ్గర నిలబడుకున్నారు. మన ఇండియాలో ఫస్ట్ టైం జరిగిన యూట్యూబ్ నేషనల్ లెవెల్ ఈవెంట్ క్రియేటర్ సమ్మిట్ 2024కి మనకు ఆపర్చునిటీ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా మీ వల్లే గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూట్యూబ్ టీమ్కి కూడా ఏ బిగ్ థ్యాంక్స్. ఈ ఈవెంట్ వచ్చేసి ఆగస్ట్ 6th, 7th, 8th జరిగింది. 6th జరిగిన ఫుటేజ్ ఒకటే నేను వ్లాగ్ రూపంలో పెట్టాను, బికాజ్ ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది. అండ్ 7th జరిగిన ఈవెంట్ నేను ఇంకో వ్లాగ్ అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఢిల్లీలో ట్రిప్ వేసాము, అది కూడా ఇంకో వ్లాగ్ వస్తుంది. సో కమింగ్ అప్ వ్లాగ్స్ కోసం మీరు అందరూ వెయిట్ చేయండి. ఇంకోసారి హర్ష సాయి గారిని కలవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ మేమందరం కలిసి మంచిగా రీల్స్ అండ్ అలాగే ఫొటోస్ తీసుకున్నాము. క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాం ప్రతి ఒక్కరం కూడా.
ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బెల్ ఐకాన్ కూడా చేసి పెట్టుకోండి సో దట్ మేము చేసే ప్రతి వ్లాగ్ కానీ స్కెచ్ వీడియోస్ కానీ మీకు అన్ని నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.